దరఖాస్తు పెట్టావు, చదువుకోలేదు. మీ అబ్బాయి ఏం చేస్తాడు? అబ్బాయిలు అమ్మాయిలు మన 13వ డివిజన్లో ప్రజా దర్బారు నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రజా దర్బార్లో ఎవరైతే ఇళ్ల స్థలం లేనటువంటి మరి బీపీఎల్ పథకం కింద అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ మరి ప్రజా దర్బార్లో తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే పెన్షన్స్ అర్హత కలిగినటువంటి అభ్యర్థులకి పెన్షన్స్ కూడా అప్లికేషన్స్ తీసుకుంటా ఉన్నాం. అట్లాగే తల్లికి వందనం మరి 2 పిల్లలు ఉన్నా 3 పిల్లలున్నా కూడా మరి వారికి రానటువంటి వారు ప్రభుత్వం నుంచి ఒకరికి వచ్చినటువంటి సందర్భంలో మరి వాళ్ళు పిల్లలు 2 పిల్లలు 3 పిల్లలు కూడా ఆ తల్లికి వందనం పడకపోయేటప్పుడు వాళ్ళు కూడా అప్లికేషన్స్ తీసుకుంటా ఉన్నాం. ప్రభుత్వ పథకాలు మరి ఆటో సంబంధించి ఆటో దానికి కూడా చేస్తున్నారు. పడకపోతే ఆటో దాని కింద మరి పడిపోయినట్లయితే అవి కూడా అప్లికేషన్ తీసుకుని ఇవన్నీ కూడా డివిజన్స్ వారీగా కలెక్ట్ చేసి ఇవన్నీ శాసనసభ్యుని కార్యాలయాలు అందజేసి అక్కడి నుంచి ఆన్లైన్ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో 1924లో గొడవరు కానివ్వండి, వణుకూరు కానివ్వండి, వెదురుపావులూరు కానివ్వండి, కొండపావులూరు కానివ్వండి ఆ ప్రాంతాల్లో మరి పట్టాలు ఇచ్చి విపరీతంగా స్థలాలు లేకపోయినా పట్టాలు ఇచ్చేసి వాళ్ళందరూ కూడా మరి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పి భ్రమ కల్పించారు. అసలు ఈ పట్టాలో ఉన్నటువంటి వాటిల్లో 10% కూడా ఇళ్ల స్థలాలు లేవు. ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి ఎవరికైతే ఇళ్ల స్థలాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి PMEAY కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 2.5 లక్షల రూపాయలు గృహ నిర్మాణానికి వారి ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ద్వారా ఇవాళ మేము అప్లై చేస్తూ ఉన్నాం. ఎవరన్నా మరి పట్టాలు ఉండి వారు ఇళ్ల స్థలం కనుక ఆ ప్రాంతంలో ఉన్నట్లయితే 2.5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి తీసుకునేందుకు వారు అర్హత అయినటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ పథకంలో భాగస్వామ్యం చేసి రాబోయేటటువంటి రోజుల్లో ఇళ్ల స్థలాలు కానివ్వండి, గృహ నిర్మాణాలు కానీ పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వం చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.